అమెరికా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అలాగే సత్యం గారు, ప్రపంచవ్యాప్తంగా ఇంకొక విషయం అందరినీ గందరగోళంలోకి, ఒక రకమైనటువంటి భయానక వాతావరణంలోకి నెట్టేసేది ఆహార ధరల పెరుగుదల. ఇది అసలు ఇక పేద దేశాల గురించి అయితే వాళ్ళకైతే ఇది ఒక జీవన్మరణ సమస్య అని చెప్పొచ్చు. మరి భారత్ దీని నుంచి బయటపడాలని అంటే ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి మనకి? వరల్డ్ వైడ్గా అగ్రికల్చర్ గ్రోత్ రేట్ తగ్గిందండి. అది పర్యావరణ కారణాల వల్ల తగ్గింది. అయితే మన ఇండియన్ గ్రోత్ రేట్ మాత్రం సంతోషపడేంత స్థాయిలో ఉంటుంది. గత 3 ఏళ్లుగా 4% గ్రోత్ రేట్ ఉంది. 4 to 5% గ్రోత్ రేట్ ఉంది. జనరల్గా 2% గ్రోత్ రేట్ ఉంటుంది బాగా బండి అనుకునే సమయంలో. ఇప్పుడు 4% గ్రోత్ రేట్ ఉంది. ఈ సంవత్సరం మన ఆహార ధాన్యాలు దరిదాపు గతంలో 330 ఉంటే ఇప్పుడు 347 మిలియన్ టన్నులకు ఆహార ధాన్యాలు పెరిగినాయి. కాబట్టి మనకు ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగింది. చైనాకు సరిపోతాయి. కానీ మిగతా దేశాలన్నింటిలో కూడా వ్యవసాయ సాపేక్షంగా కొరతుంది. మన దేశాల నుంచి డిమాండ్ చేసి ఇప్పుడు ఏషియన్ కంట్రీసే మన తెలంగాణ నుంచి బియ్యం కొంటున్నాయి, 1-2 దేశాలు. కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మనం ఆహార ధాన్యాలు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఏదన్నా కొన్ని తృణధాన్యాలు ఆయిల్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి ఇతర దేశాల మీద ఇట్లాగే సప్లై చైన్ దిగిపోయి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ డిస్టర్బెన్స్ వస్తే ఇతర దేశాలకు స్కేర్సిటీ ఆహార ధాన్యాల సమస్య ఏర్పడుతుంది. దాంతో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా. మనకు ఆ వెంటనే వచ్చినటువంటిది ఏం లేదు. మనం చూసాంగా రష్యన్ ఉక్రెయిన్ కొట్లాడితే ఆ 2 దేశాల నుంచి మనకు ట్రేడ్ చాలా తక్కువ ఉంది. కానీ దిగుమతి చేసుకుంది ఏమిటంటే అక్కడ నుంచి పామ్ ఆయిల్, ఇటువంటి ఆయిల్స్ దిగుమతి చేసుకుంటాం. ఉక్రెయిన్ పండిస్తుంది, రష్యా పండిస్తుంది. వాటి నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. యుద్ధం ఎరప్ట్ గానే కొంతకాలం సప్లై డిస్టర్బ్ అయినప్పుడు మన ఫ్రీడమ్ ఆయిల్ 5 లీటర్ల క్యాను 700 నుంచి 950 పెరిగింది. మళ్ళీ ఇప్పుడు 950 నుంచి 680కి తగ్గింది. మళ్ళీ ఇప్పుడు ఏదో 700కు అటు ఇటుగా నడుస్తుంది. కాబట్టి ఏ దేశాల నుంచి అయితే రావాల్సింది సప్లై చైన్ కట్ అయింది అనుకోండి, అది తాత్కాలికంగా పెరిగే అవకాశం ఉంది. ఆహార ధాన్యాల ధరలు పెరిగితే మన మీద పడే ప్రభావం తక్కువ, మార్జినల్. ఎస్. అయితే చైనా చూసాం, చైనాలో ఇరాన్కి అనుకూలంగా జరిగినటువంటి ఏదైతే ప్రజాభిప్రాయం, వాళ్ళ ఆ నిర్ణయం అనేది చాలా కీలకం. ఇది అమెరికాపై ఎక్కువగా ఒత్తిడి తీసుకొచ్చింది అని అనుకోవచ్చు అంటారా? చైనా ఏదైనా సీక్రెట్గా ఇన్వాల్వ్ అయిందంటారు దీంట్లో? అయి ఉండొచ్చు. ఇప్పటికైతే బయటకు వచ్చిన కారణం లేదు. కానీ చైనా ఇన్వాల్వ్ ఉంటుంది. ఎందుకంటే ఇరాన్ నుంచి మేజర్ ఎక్స్పోర్టింగ్ కంట్రీ చైనా అండి. ఇరాన్ ఇవాళ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసేది. గతంలో చైనాకు మనకి ఇద్దరికి ఉండేది. మనల్ని కాస్త ఇరాన్ తోటి ఉన్నటువంటి సంబంధాలను డిస్కరేజ్ చేసి అమెరికా ఎక్స్పోర్ట్ చేస్తుంది. అది చైనాకు మాత్రం ఇరానే ఎక్స్పోర్ట్ చేస్తుంది, మేజర్ ఎక్స్పోర్టింగ్ కంట్రీ. చైనా సంక్షోభానికి లోనయ్యే అవకాశం ఉంది ఇరాన్ కొలాప్స్ అయితే. కాబట్టి ఖచ్చితంగా చైనా ఏదో విధమైనటువంటి సలహాలు ఇచ్చే అవకాశం ఉంది. అమెరికాను రిక్వెస్ట్ చేసే అవకాశం ఉంది. తర్వాత ఇరాన్ని కూడా రిక్వెస్ట్ చేసే అవకాశం ఉంది వెనక్కు తగ్గవని. ఎందుకంటే మరొకటి ఇరాన్లో ఉన్నటువంటి ఆయిల్ బావుల మీద దాడులు చేసింది ఇజ్రాయెల్, అమెరికా. అంటే ఆర్థిక వ్యవస్థను బలహీనపరచాలని. కానీ ఇరాను అమెరికా స్థావరాల మీద దాడి చేయడంతో చుట్టూ ఉన్నటువంటి ఇస్లామిక్ కంట్రీస్ ఆయిల్ బావుల మీద దాడులు జరిగే అవకాశం వచ్చింది. ఇది ఖచ్చితంగా ప్రపంచ సంక్షోభానికి దారితీస్తుంది. అది కూడా ఒక కారణం. ఇంటర్నేషనల్ గా ఏ దేశం ఒప్పుకోదు. ఏది ఓపెక్ ఇస్లామిక్ కంట్రీస్ యొక్క ఆయిల్ బావుల మీద దాడులు చేసి ధ్వంసం చేసుకోవడం అనేది ఇతర దేశాలు ఏవి ఒప్పుకో. ఎస్. అయితే ట్రంప్ ఈ యుద్ధం సంబంధించి వెనక్కి తగ్గడం అనేది మొత్తం టోటల్ ఓవరాల్గా అంతర్జాతీయ రాజకీయాలపైన అమెరికా యొక్క అభిప్రాయం ఎలా ఉండబోతుంది? అంటే అంతర్జాతీయ సమాజం అభిప్రాయం అమెరికాపై ఎలా ఉంటుందంటారు? ఇప్పటికి కూడా అనేక దేశాలు ఖండించినాయి. ఉదాహరణకు పాలస్తీనా మీద, గాజా మీద దాడి చేయటం, ఇజ్రాయెల్ దాడి చేయటం, దానికి సపోర్ట్గా అమెరికా ఉంటాం అనేది యుఎన్ఓలో 149 దేశాలు తీర్మానం చేసినాయి. ఏది పాలస్తీనా మీద ఇజ్రాయెల్ దాడి చేసి ఆక్రమించుకోవటం అనేది. తర్వాత అక్కడికి ఆహార ధాన్యాలు, మంచినీళ్ళు కూడా చేరకుండా చేయటం అనేది అన్ని దేశాలు తీర్మానం చేసినాయి. ఒక 14 దేశాలు ఏవో బైకాట్ చేసినాయి. ఇంకో 19 దేశాలు ఏవో దూరంగా ఉన్నాయి. ఆ దూరంగా ఉన్న దేశంలో భారతదేశం కూడా ఉంటే అది దురదృష్టం. భారతదేశం ఎప్పుడు కూడా పాలస్తీనా విషయంలో అటు చేయలేదు. కాబట్టి ఇప్పుడు కూడా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రాథమికంగా యుద్ధానికి వ్యతిరేకంగా ఉంటుంది. ఎక్కడైనా ఏ దేశం అయినా యుద్ధం జరిగితే ఏదో ఒక నష్టం జరుగుతుంది. ఒక్క పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ అన్నాడు, యుద్ధం ఎవరికి కావాలి, అమెరికాకి కావాలన్నాడు. ఎందుకంటే అమెరికా తయారీ రంగంలో మేజర్ యుద్ధ సామాగ్రి తయారు చేయటమే.
కాబట్టి ఎక్కడ యుద్ధాలు ఉంటే అక్కడ అమెరికా సామాగ్రి అవసరం, కాబట్టి అమెరికాకు అవసరం యుద్ధాలని చెప్పిండు డిఫెన్స్ మినిస్టర్ 4 రోజుల కింద. చాలా ధైర్యంగా చెప్పాడు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మిగతా దేశాలు ఏవి కూడా యుద్ధాలని కోరుకోవు. అవి తాత్కాలికంగా వచ్చినా 15 రోజులు, నెల రోజులో, 3 రోజుల్లో అవి సమస్యపోతాయి. అన్ని దేశాలకు తెలుసు దాని భారం ఎంత ఉంటుంది అనేది. అంతెందుకు అమెరికా ఎగ్జాంపుల్ చూడరా, అది ఆఫ్ఘనిస్తాన్ లో వాళ్ళని తాలిబాన్లు అణిచేస్తామని ఆఫ్ఘనిస్తాన్లోకి ఎంటర్ అయ్యింది. తాలిబాన్లకు అప్పచెప్పిపోయేసరికి అమెరికాకైన ఖర్చు $1.7 ట్రిలియన్. అంటే భారతదేశ జీడిపిలో సగభాగం. ఆఫ్ఘనిస్తాన్ కోసం అంత ఖర్చు చేసింది. తర్వాత సైనికులు కూడా వేలాల్లో చనిపోయారు, అమెరికన్ సైనికులు. 2 విధాల నష్టపడి అమెరికా తప్పుకుంది, ఆఫ్ఘనిస్తాన్ తప్పుకొని తాలిబాన్లకు అప్పచెప్పిపోయింది. ఇటు యుద్ధ ఖర్చు, అటు ప్రజల వ్యతిరేకత, వేల మంది సైనికులు జరిపోతున్నటువంటి క్రమంలో. అందుకని యుద్ధం చేస్తే అంత పెద్ద దేశమైన అమెరికాకు కూడా తెలుసు యుద్ధం ఖర్చు ఎంత ఉంటుంది అనేది. ఇతర దేశాలు కొట్లాడుతుంటే యుద్ధ సామాగ్రి ఎక్స్పోర్ట్ చేసి సంపద కూడా పెట్టుకోవటం అనేటువంటి ఎక్కువ ప్రైమరీగా దాని ప్రిన్సిపల్ అది. అదే ప్రత్యక్షంగా యుద్ధంలోకి ఇన్వాల్వ్ అయ్యేటటువంటి బర్డన్ వేరు. కాబట్టి అన్ని ఆస్పెక్ట్లు ఆలోచించే ఇవాళ అమెరికా వెనక్కు తగ్గింది అనుకుంటున్నాం. ట్రంప్ మాత్రం లోపల యుద్ధాలు జరగాలి, ఎందుకంటే ఆయన ఆయుధ సంపత్తిని కొనుగోలు చేసుకోవాలి, డబ్బు చేసుకోవాలనేటువంటి ఆలోచనతో యుద్ధంకి ముందు అందరికీ చేయండి అని ప్రొవోక్ చేస్తూ ఉంటాడు. మరి ట్రంపే కాదు అసలు అమెరికా విధానమే అది. అమెరికా విధానం ఇవాళ ప్రెసిడెంట్లు మారొచ్చు, ఒబామా ఉండొచ్చు, ఇంకొకళ్ళు ఉండొచ్చు. ఇరాన్ ఇరాక్ యుద్ధం రెచ్చగొట్టి 2 దేశాలకు వాళ్ళ ఆయుధాలు అమ్ముకోండి. గతంలో కరెక్ట్, ఎక్కడ యుద్ధం చేసినా 2 దేశాలకు అమ్ముకుంటారు. మనకు కూడా అమెరికా తోటి ఒప్పందాలు ఉన్నాయిగా, మనకిస్తుంది, పాకిస్తాన్కి ఇచ్చేది, పాకిస్తాన్కి ఇస్తుంది. అంతిమంగా ఆయుధాలు అమ్ముకోవడమే దాని ఉద్దేశం. ఎందుకంటే మార్కెటింగ్ చేసుకోకపోతే అక్కడ కార్పొరేట్ల ఆధ్వర్యంలో ఇవన్నీ ఉత్పత్తి అవుతాయి. కార్పొరేట్ వర్గాలు ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాయి. ఒప్పందాల్లో కూడా ఆలోచన ఉంటుంది. ఇప్పుడు WTO ఒప్పందంలో కార్పొరేట్ వ్యవసాయాన్ని పెంచడానికి WTO నిబంధనల మీద అనేక దేశాలను ఇన్వాల్వ్ చేశారు. అట్లే ఇవాళ యుద్ధ సామగ్రి తయారు చేసేటువంటి కార్పొరేషన్లన్నీ కూడా ప్రెసిడెంట్ మీద ఒత్తిడి చేస్తాయి, ఏ విధానాలు అనుసరించాలనేటువంటి విషయం. వాళ్ళదే నిర్ణయం. ఈ రాజకీయ పార్టీలంతా ఉత్తుత్తు వాళ్ళే. అమెరికాలో నిర్ణయించేది కార్పొరేట్ వర్గాలే. వాళ్ళ ఒత్తిడి మేరకే కొనసాగుతుంది. ఎలాన్ మస్క్ ఇన్వాల్వ్ కాబోయాడు, ట్రంప్ యాక్సెప్ట్ చేయలే, బయటకు వెళ్ళాడు. కాబట్టి ఎప్పుడైనా కార్పొరేట్ వర్గాలదే పెత్తనం అమెరికాలో.